2 7s 14. So 8/7 R. 8/7 R. 8/7 ohms. Units 8/7 ohm. Equivalent resistance between A and B is 8/7 ohms. ఒకవేళ ఆల్ రెసిస్టెన్స్ అదర్ రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే వాల్యూ ఏమవుతుంది 8R/7. 8R/7. 8/7. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంకి రెసిస్టెన్స్ 1 ఉంది కాబట్టి 8/7. ఆర్ వాల్యూ 1 రాస్తే ఎంత వస్తుంది మనకు 8/7. ఇట్లా వాల్యూస్ ఎన్ని ఇచ్చినాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వాల్యూస్ ఇక్కడ 3 ఇచ్చారు అనుకోండి 3 ఇస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 8/7 మల్టిప్లై బై అన్ని రెసిస్టెన్స్ 3 ఇస్తే అప్పుడు వాల్యూ అవుతుంది 3 మల్టిప్లై బై 3 8 3s 24/7. ఇట్లా ఏ వాల్యూ ఇచ్చినా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ A and D. Find resistance between A and point D. సో ఇక్కడ పాయింట్ A ఇది పాయింట్ D ఇది. ఈ 2 పాయింట్స్ మధ్య మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీ యూజ్ చేద్దాం. ఇక్కడ ప్యారలల్ గా దీనికి ప్యారలల్ గా ఈ 2 పాయింట్స్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయండి. ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీ ఆర్ వి కాల్ ఇట్ as ఫోల్డింగ్ సిమెట్రీ. ఫోల్డ్ చేస్తే సర్క్యూట్ ఫోల్డ్ చేస్తే మనకు సిమెట్రీ ఉంటుంది. సో ఎలాంగ్ దిస్ లైన్ మీరు సర్క్యూట్ ని ఫోల్డ్ చేస్తే సేమ్ ఉంటుంది మనకు సర్క్యూట్. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో కాబట్టి సో ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇది వచ్చి ఇక్కడ, సో ఇది వచ్చి దీనిపైన, సో ఇది రిమూవ్ చేసేయచ్చు, మిడిల్లో ఉన్నది రిమూవ్ చేసేయచ్చు. చేస్తే ఈక్వలెంట్ సర్క్యూట్ ఎట్లయితే చూడండి ఒకసారి. దీన్ని ఫోల్డ్ చేస్తే సర్క్యూట్ ని ఫోల్డ్ చేస్తే ఇది వచ్చి దీనిపైన R1 పైన పడిపోతుంది. సో ఇక్కడ ఇట్లా ఇది ఆర్ఆర్ ప్యారల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది రిమూవ్ చేసేయచ్చు మిడిల్ ఉంది కాబట్టి. సో ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇది ఆర్ఆర్ ప్యారల్, ఇది ఒక R/2 అవుతుంది. తర్వాత ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇక్కడ మనకు ఇక్కడ ఒక R/2. సర్క్యూట్ ని రీడ్రా చేస్తే ఇది పాయింట్ ఏ పాయింట్ డి, ఈ రెండింటి మధ్యలో ఒక రెసిస్టర్ ఆర్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టర్, మొత్తం అన్ని రెసిస్టర్స్ ఆర్ అనుకోండి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఆర్ ఉంది. తర్వాత దీనికి 2, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను నేను పాయింట్ డి నుంచి. సో ఈ లైన్ డ్రా చేస్తున్నది ఎంత అయింది మనకు R/2. నెక్స్ట్ దీనికి అడిషనల్ గా ఇంకొక లైన్ ఉంది. సో ఇది ఒక R/2. నెక్స్ట్ ఏ నుండి ఇంకొక R/2. సో ఇది R, ఇది R/2. సో ఈ R/2